వెల్కమ్ టు ది లియో. పెద్దల సభ అంటే రాజ్యసభను మనం పెద్దల సభగా చెప్పుకుంటాం. అక్కడ పెద్దల సభని ఎందుకు అంటారంటే అక్కడ గౌరవ మర్యాదలు ఒక హుందాతనం అనేది ఆ సభలో ఉట్టి పడుతుందనే ఉద్దేశంతో దాన్ని పెద్దల సభగా చెప్పుకుంటారు. ఎందుకంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారినే సాధారణంగా పెద్దల సభకు పంపుతారు. సరే, రాజకీయాల తర్వాత కుళ్ళిపోయి కావాల్సిన వాళ్ళని పంపుకుంటున్నారు, అది వేరే విషయం అనుకోండి. అలాంటి పెద్దల సభలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి పాపం మొన్న దారుణ పరాజయం ప్రభావమో లేదా ఇటీవల విజయసాయి రెడ్డి మీద అనేక ఆరోపణలు బయటకు రావటం వల్ల ఆ ఉలిక్కి పడ్డాడో తెలియదు, కానీ చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద అనరాని మాటలు అనటమే కాకుండా ఒక రకంగా బెదిరిస్తున్నాడు. ఒక రకంగా బ్లాక్మెయిలింగ్ అనుకోవచ్చు, బెదిరింపు అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గన 5 ఏళ్ల తర్వాత బ్రతికి ఉంటే ఖచ్చితంగా నిన్ను జైల్లో పెడతాం, వచ్చేది మేమే. చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది? 5 ఏళ్ళు కాదు, 10-15 ఏళ్ళు అయినప్పటికీ ఆయన ఆరోగ్యంగానే ఉంటాడు, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, అందులో సందేహమే లేదు. ఇకపోతే ఇదేంటంటే ఒక రకమైనటువంటి ఈ సైకోశాడిజం లాంటిది. ఆక్రోశం తట్టుకోలేక ఆల్రెడీ నువ్వు మొన్న ప్రజా జీవితంలో నువ్వు పోటీ చేసావు. సరే, నిన్నటి వరకు దొడ్డిదారిని వెళ్ళావనుకో, అది వేరే విషయం. మొన్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నువ్వే ప్రత్యక్షంగా పోటీ చేసావు కదా, ప్రజలు చీకొట్టి చివాట్లు పెట్టే కదా నిన్ను వెనక్కి పంపారు. మరి అదే ఎన్నికల్లో చంద్రబాబు గారు కూడా పోటీ చేశారు కదా, మరి ఆయన్ని ప్రజలు గెలిపించుకున్నారు కదా. మరి ఎవరి బుద్ధులు ఎలాంటివో ప్రజలకు తెలియదా? నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నిన్ను ప్రజలు తిరస్కరించారా లేదా? తిరస్కరించారు కదా. నీ సొంత ఇలాకా అని చెప్పుకునే చోట నీకు దిక్కు లేకుండా పోయింది. మరి చంద్రబాబు గారు కుప్పంలో బంపర్ మెజార్టీతో గెలిచారు. అంటే ఒక రకంగా విజయసాయి రెడ్డి ఏంటంటే, గతంలో మీకు గుర్తుందో లేదో, ఆ విజయసాయి రెడ్డి తన పరిధికి మించి సోషల్ మీడియా అకౌంట్లలో, ముఖ్యంగా ట్విట్టర్ లాంటి అకౌంట్లలో నీచమైనటువంటి కామెంట్లు చేసేవాడు. తర్వాత కొంతకాలం మధ్యలో గ్యాప్ ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. మళ్ళీ ఏమంటాడు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి 53 రోజుల పాటు అందరినీ జైల్లో పెట్టాలని కోరుకుంటున్నాడని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడనే కదా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలని చెప్పి 53 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టింది. అది నేను చెప్పడం కాదు, ప్రజలు తీర్పులో చెప్పారు, నేను చెప్పలా. చంద్రబాబు గారి మీద అవినీతి ముద్రేసింది మీరు, 53 రోజులు జైల్లో పెట్టింది మీరు. ప్రజల్లోకి ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసామని చెప్పారు. ప్రజలు నమ్మారా? నమ్మలా ప్రజలు. నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చావు, ఇంకా స్టిల్ నీ కేసులు కొనసాగుతున్నాయి. రేపో మాపో చంద్రబాబు గారి మీద కేసు అసలు ఉండే కేసే కాదు, ఎందుకంటే దానికి ఆధారాలే లేవు ఎక్కడా కూడా. కానీ స్టిల్ నీ మీద, నీ అధినేత మీద కేసులు స్టిల్ కొనసాగుతున్నాయి. ఏం మాట్లాడేవాడు విజయసాయి రెడ్డి ఒకసారి చూద్దాం. నా మీద లుక్అవుట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? తనకు బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులు ఉన్నాయి. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు, సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. ఏమని అడుగుతాడంటే, నా మీద లుక్అవుట్ నోటీసులు ఎందుకు ఇచ్చారు? ఆల్రెడీ నేను దొంగనే, నా మీద ఒక 20 కేసుల వరకు ఉన్నాయే. నేను వెళ్ళాలంటే సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. నేనేమి గొప్పుకుని పారిపోయేవాడిని కాదు, ఎందుకంటే అసలే దొంగ కదా, గొప్పుకుని పారిపోలేడు. విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి కావాలా? అలాంటి నా మీద ఎందుకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అన్నారు. ఏమో, నువ్వు దొడ్డిదారిని పారిపోతే, నువ్వు అధికారికంగా వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకుని వెళ్ళాలా? ఏదో దొడ్డిదారిన గతంలో మీరు చూడండి, మీరు ఆ కూటమి ప్రభుత్వం అధికారం లేకుండా రాగానే కొంతమంది నేతలు దొడ్డిదారిని పారిపోయారు, ఏ ఓడల్లోనో వాటిల్లోనో పారిపోయారు, వెంకటరెడ్డి లాంటి వాళ్ళని చెప్పారు. సో అలా నువ్వేదైనా దొడ్డిదారిని పారిపోతే అందుకని నీ మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు. అయినా లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏంటి? నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి యాజ్ పర్ రూల్ ప్రకారం ఇచ్చారు, దానికి ఎందుకు ఉలిక్కి పడుతున్నావు నువ్వు? కాకపోతే ఒక విషయం ఒప్పుకున్నాడు, నేను ఆల్రెడీ దొంగనే, నేను పారిపోవాలంటే కోర్టు అనుమతి కావాలి, మీరేం భయపడొద్దని చెప్పి ఒక హింట్ అయితే విజయసాయి రెడ్డి ఇచ్చాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం. దాన్ని నా యొక్క ఇమేజ్ని, నా యొక్క రెప్యుటేషన్ దెబ్బతీసే దానికోసంగా. ఇమేజ్, రెప్యుటేషన్ అవి ఎక్కడున్నాయి నీకు? ఎక్కడున్నాయి అసలు? విజయసాయి రెడ్డి అనే వ్యక్తికి ఎవరైనా నలుగురు సపోర్ట్ చేస్తారా? వాళ్ళు వీళ్ళు ఎందుకు, నీ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారా? విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని నీ సొంత వైసీపీ పార్టీ వాళ్ళే సపోర్ట్ చేయరు. ఇక ఇమేజ్, రెప్యుటేషన్ అంటున్నావు, ఏంటిది? ఎవరి భార్యకో నువ్వు ప్రెగ్నెన్సీ చేస్తే అది నీ ఇమేజా, అది నీ రెప్యుటేషనా? దాన్ని నిరూపించుకున్నావా? ఇది నేను చేసిన ఆరోపణ కాదు, స్వయంగా ఆమె భర్త వచ్చి చేసినటువంటి ఆరోపణ. ఇకపోతే నీ కూతురు పేరు మీద విశాఖలో దందాలు చేస్తే కోర్టు ఆ మొత్తాన్ని పునాదులతో సహా పెకిలించేసింది, అదా నీ రెప్యుటేషను?
అదేనా నీ ఇమేజ్? ఇకపోతే ఈ రోజుకి వారం వారం కోర్టుకు వెళ్ళాల్సిన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, బయటకు అడుగు బయట పెట్టాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇదేనా నీ ఇమేజ్? ఇదేనా నీ రెప్యుటేషను? ఇకపోతే అవినీతి అక్రమాల్లో ఇటీవల విజయసాయిరెడ్డి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అరబిందో వ్యవహారంలో ముఖ్యంగా ఈ పవర్ పర్చేసెస్ అగ్రిమెంట్లకు సంబంధించి కానివ్వండి, కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో కానివ్వండి, అరబిందో పాత్ర ఉంది. ఎవరు అరబిందో పాత్ర? ఎవరిది అరబిందో? నీ అల్లుడు తమ్ముడికి చెందింది. శరత్చంద్రారెడ్డి అందులో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే మరి అదా నీ రెప్యుటేషను? అదా నీ ఇమేజు? ఏది నీ ఇమేజు? ఏది నీ ఇమేజ్కి ఒక అంటే పెద్దల సభలో కూర్చోబెట్టినంత మాత్రాన నువ్వు పెద్దోడు అయిపోయావు అనుకుంటున్నారా, లేదా నీ ప్రతిష్ట పెరిగిపోయింది అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళని పంపడం వల్ల పెద్దల సభకు మచ్చొచ్చి పడింది. నీలాంటి వాళ్ళని పంపడం వల్ల పెద్దల సభకే మచ్చొచ్చింది. నువ్వేదో గొప్పగా ఫీల్ అయిపోయి ఇమేజ్ రెప్యుటేషన్ ఎక్కడ ఉంది నీకు? నీ సొంత పార్టీలో నేను దేగల మన ఎన్నికల్లో నుంచుంటే ఈడ్చి తన్నారు. ఏది నీ ఇమేజ్? గుర్తుందా? నువ్వు ప్రచారం చేసేటప్పుడు నువ్వు మైకు పట్టుకోకముందే జనం వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అమ్మ అయ్యా ఉండండి, అన్నం పెడతారు ఉండండి, విజయసాయిరెడ్డి మాట్లాడతాడు ఉండండి అని చెప్పి అడుక్కున్నారు. గుర్తుందా మీకు? అది నీ ఇమేజ్, అది నీ రెప్యుటేషను. మరి అలాంటి పెద్ద పెద్ద మాటలు నువ్వు మాట్లాడకూడదు. ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీ రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. కేవీ రావు మీద చంద్రబాబు మీద దావా వేస్తారంట. ఎవరు ఈ కేవీ రావు అంటే? ఎవరంటే సీపోర్ట్లో తన వాటాలను బలవంతంగా రాయించుకున్నారని సిఐడికి కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి, సీపోర్ట్లో వాటాలు ఉన్నటువంటి వ్యక్తి కేవీ రావు. అటు కేవీ రావు స్వయంగా నన్ను పేక మీద కత్తిపెట్టి దాదాపు 6,000 కోట్లు 7,000 కోట్ల రూపాయలు విలువ ఉన్నటువంటి వాటిని కేవలం 600 కోట్లకే లాక్కున్నారని చెప్పి, అలాగే 1,100 కోట్ల రూపాయలు విలువ ఉన్న షేర్లను కేవలం 2 కోట్లకో 3 కోట్లకో లాక్కున్నారు, నన్ను బెదిరించారు, నాకు 3 నుంచి 4,000 కోట్లకు పైగా నష్టం వచ్చింది, ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం వచ్చిందని చెప్పి సిఐడి దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి. అంటే నిజాలు బయట పెడితే ఎవరి కోసం లాక్కున్నారు, ఇవన్నీ ఎవరికి కట్టబెట్టారు? అరబిందో, విజయసాయిరెడ్డి అల్లుడి తమ్ముడిదైనటువంటి అరబిందో శరత్చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి కట్టబెట్టడం కోసం చేసినటువంటి ప్రయత్నం. మరి నీ బంధువుకి కట్టబెట్టడంలో నీ పాత్ర లేదా? చెప్పు, నీ పాత్ర లేదా? మరి దీనికి ఎందుకు ఉలిక్కిపాటు? ఏమని కేసు పెడతావు? రేపు కేసు పెట్టిన తర్వాత అడుగుద్ది కోర్టు, మీరు పేక మీద కత్తిపెట్టి లాక్కున్నారా లేదా, షేర్లు వాటాను అంత తక్కువకి ఎలా తీసుకున్నారని కోర్టు అడుగుద్ది. అప్పుడు చెప్తుగానే నువ్వు సమాధానం. వేళ చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి దుష్ట బుద్ధితో తప్పుడు నిర్ణయం ఏదైనా తీసుకొని ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా అరెస్ట్కి భయపడేవాడిని కాదు చంద్రబాబు. దుష్ట బుద్ధితో తప్పుడు నిర్ణయం తీసుకుని అంటే ఒకవేళ విజయసాయిరెడ్డి అరెస్టు జరిగితే దుష్ట బుద్ధితో తప్పుడు నిర్ణయంతో చేసిన అరెస్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. అంటే గతంలో చంద్రబాబు నాయుడిని కూడా దుష్ట బుద్ధితో తప్పుడు నిర్ణయంతో అరెస్టు చేశారని ఒప్పుకున్నారు కదా. నిన్ను అరెస్టు చేసింది తప్పు అయితే, నిన్ను అరెస్టు చేయడం దుష్టబుద్ధి అయితే, ఏది ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత అసలు ఎటువంటి ఆధారం లేని కేసులో చంద్రబాబు గారిని అరెస్టు చేయడం దుష్టబుద్ధి కాదా? చంద్రబాబు గారిని అరెస్టు చేయడం తప్పుడు నిర్ణయం కాదా? తప్పుడు బుద్ధి కాదా? చెప్పు విజయసాయిరెడ్డి. నువ్వు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చినోడివి, నేటికి వారం వారం కోర్టుకు వెళ్ళేవాడివి, అడుగు బయట పెట్టాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిన నిన్ను అరెస్టు చేస్తే తప్పు అయితే, ఏ రోజు మచ్చలేనటువంటి వ్యక్తి, అరెస్టుకు సంబంధించి ఆధారాలు లేనటువంటి వ్యక్తి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పు కదా? మరి ఈరోజు పత్తిత్తు మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారా విజయసాయిరెడ్డి? ఇంకా ఏమన్నాడు విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్. ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు, తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ ఆ 55 రోజులు జైలు జీవితం అనుభవించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఫాలోయర్స్ని సో ఏంటంట, చంద్రబాబు నాయుడు క్రిమినల్ బుద్ధి అంట. క్రిమినల్ బుద్ధి ఉంది కాబట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారంట. నిజంగా నిన్ను అరెస్టు చేయాలంటే 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదు విజయసాయిరెడ్డి. గతంలో చంద్రబాబు గారి మీద కూసిన కారు కూతల ఆధారం చేసుకుని నిన్ను ఈ పాటికే బొక్కలో వేయచ్చు. చంద్రబాబు గారికి విజయసాయిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయటమే మనసులో ఉన్న కక్ష అయితే ఇన్ని రోజులు ఎందుకు నీకు దండగా? ఈ కేసులన్నీ బయటపడేదాకా ఆగటం ఎందుకు దండగా?
గతంలో చంద్రబాబు గారి మీద నువ్వు మాట్లాడిన నీచమైన మాటలు 4 స్క్రీన్ షాట్లు తీస్తే పోసాని లాగానో శ్రీరెడ్డి లాగానో దెబ్బకి పాటికెళ్ళి కాళ్ళ మీద పడేవాడివి. 4 స్క్రీన్ షాట్లు బయటకు తీస్తే అయిపోయేవాడివి. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. మీకు క్రిమినల్ బుద్ధి ఉందని చెప్పి అందరికీ ఉందని అనుకోవడం తప్పు. మీకు క్రిమినల్ బుద్ధి ఉంది కాబట్టే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయనకి క్రిమినల్ బుద్ధి లేదు కాబట్టే ఎప్పటి వరకు మీ జోలికి రాలా. నీ జోలికి కానీ జగన్మోహన్ రెడ్డి జోలికి కానీ ఎందుకు రాలేదు? వస్తారు, ఆధారాలు దొరికినప్పుడు వస్తారు, అది వేరే విషయం. కానీ అరెస్ట్ చేయటమే ఆయన లక్ష్యం కాదు. ఏదో ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆల్రెడీ మీరు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. ఆ సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జైలుకి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా జైలుకి పంపాలి. ఏమైంది? ప్రజలు నీ నాయకుడిని ఇంటికి పంపారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపారు. చివరికి అసెంబ్లీలో మొహం చూపించుకోలేని స్థాయిలో దారుణ పరాజయాన్ని చూపించారు. ప్రజలకు కూడా మొహం చూపించలేక బెంగళూరు ప్యాలెస్ పారిపోయి దాక్కునే స్థితికి ప్రజలు నిన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పు, ప్రజలు ఎవరిని తిరస్కరించారు, ఎవరిని అభినందించారు? చెప్పు, ఇప్పుడు చెప్పు విజయసాయి రెడ్డి. అంటే మైక్ ఉంది కదా, నేనేం మాట్లాడినా చెల్లుద్దంటే కష్టం. నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను విషయంలో ఎటువంటి సందేహం ఒక్కటే చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. 4.5 సంవత్సరం తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోతాడు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమ. మరి ఇది కాదా బలుపు మాటలంటే? సరే, మేము గెలుస్తాం అనుకోవడంలో తప్పులేదు, ఆ నమ్మకాన్ని మేమేం కాదంటలేదు. 4.5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు బ్రతుకుంటే అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు ఏజ్ని కించపరుస్తున్నావా నువ్వు? చంద్రబాబు నాయుడు ఏజ్ని కించపరుస్తున్నావా? ఆయన 4 ఏళ్ల తర్వాత ఆయన ఉండడని చెప్తున్నావా? మరి ఇది కాదా బలుపు మాటలంటే? ఇది కాదా తలకు పొగరెక్కటం అంటే? ఇది కాదా అహంకారం అంటే? అందుకనే చెప్పింది, పెద్దల సభకు నీలాంటి నీచ నికృష్టిని పంపడం వల్ల సభకే మచ్చొచ్చింది. ఈరోజు రాజ్యసభలో మెంబర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇలా మాట్లాడాడు అని బయట బాహ్య ప్రపంచం కోడైకి వస్తుంటే ఆ రాజ్యసభకే అపవాద, పెద్దల సభకే మచ్చ. నీలాంటి దౌర్భాగ్యుడిని జగన్మోహన్ రెడ్డి ఎలా పంపుతున్నాడో అర్థం కావట్లా. నీలాంటి దౌర్భాగ్యాలను పంపటం జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే తనకు నీలాంటి దౌర్భాగ్యులు, నీచులు, నికృష్టులు లేదా ఇలాగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళే కావాలా. ఆ పదవి ఇవ్వకపోతే నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండవన్న విషయం ఆయనకు కూడా తెలుసు. అసలు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి బ్రతికేదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ పదవుల కోసం. జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి ఎంపీ పదవి ఆపేమనంటే ఉంటాడేమో నేను చూస్తా. పార్టీలో ఉండడు. పార్టీలో అలాంటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు బ్రతుకుంటే జైలుకు పంపుతాం. నువ్వు జీవితాంతం తలకిందులుగా తపస్సు చేసిన, ఏడాది పాటు శీర్షాసనం వేసిన చంద్రబాబు నాయుడు గారి వెంట్రుకు కూడా పీకలేరు. 5 ఏళ్ళు అధికారంలో ఉండే ఏమీ పీకలేకపోయారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన పీకేదేమి ఉండదు. మీరంటే అవినీతి అక్రమార్కులు కాబట్టి, మీ వెనకమాల బొక్కలు ఉన్నాయి కాబట్టి మీరు దొరికిపోతారు తప్ప చంద్రబాబు గారు ఎటువంటి అవినీతి చేయలేదు. ఆయన పాలనలో ఎటువంటి మచ్చ లేదు. ఇప్పటికే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎక్కడా కూడా ఒక్క మచ్చ కూడా దొరకలేదు. కాబట్టి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులను రాజ్యసభకు పంపడం మన దౌర్భాగ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.